పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల వేడుకల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, క్రికెట్ గాడ్ భారతరత్న అవార్డు అందుకున్న శ్రీ సచిన్ రమేష్ టెండూల్కర్ గారు, బాలీవుడ్ హీరోయిన్ శ్రీ ఐశ్వర్య బచ్చన్ గారు, ఉన్నత అధికారులు, లక్షలాది మంది స్వామి భక్తులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గారు పుట్టపర్తి పరిసరాలను పరిశీలించి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసంగిస్తూ ప్రశాంత నిలయంలోని సాయి కల్వంత్ హాల్లో శ్రీ సత్యసాయి బాబాకు నివాళులర్పించాను. అనంతరం దర్శనార్థం ఓంకార్ హాల్కు వెళ్లి పవిత్ర స్థలంలో సాయిబాబా అపారమైన కరుణను మరియు మానవత సేవ, జీవితాంతం చేసిన నిరంతర కృషిని, నిస్వార్థ సేవా సిద్ధాంతం కోట్లాది మందికి మార్గనిర్దేశం చేస్తూ ప్రేరణిస్తుంది. మరలా ఆ సేవలను గుర్తు చేసుకున్నాను. శ్రీ సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న అనేక సత్కారాల్లో జంతు సంరక్షణ ప్రత్యేకంగా నిలుస్తుంది. గీర్ జాతికి చెందినవి ఆవులను నేను రైతులకు ఇవ్వడం జరిగింది. బాబాగా నిర్దేశించిన మార్గంలో మనమందరం సమాజ సేవకు కృషి చేద్దాం. బాబా శతజయంతి వేడుకల సందర్భంగా స్మారక నాణం మరియు తపాల బిళ్లను ఆయనకు అంకితమిస్తూ విడుదల చేయడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ సత్యసాయిబాబా సందేశం కాలం మరియు ప్రాంతాల హద్దులను దాటి ప్రతిధ్వనిస్తుంది. కరుణ, సేవ, సార్వత్రిక ప్రేమపై ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయన్నారు ప్రధాని మోదీ గారు. తర్వాత లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ గారు మాట్లాడుతూ, మన ప్రియమైన బాబాకు నా హృదయపూర్వక ప్రణామాలు. ఇది ఒక అత్యంత ప్రత్యేక సందర్భం మరియు బాబా శతజయంతి సంవత్సరాన్ని జరుపుకునే ఈ వేడుకకు మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ స్థలం లక్షలాది మందికి లక్ష్యం, దిశను అందించింది. ఇక్కడ నిలబడిన ప్రతిసారి బాబా మన జీవితాలను ఎంత లోతుగా మలిచారో, మనల్ని మంచి మనుషులుగా ఎలా మార్గనిర్దేశం చేశారో గుర్తుకు వస్తుంది. నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నవారు పాఠశాల చదువుకున్నప్పుడు నన్ను సత్యసాయిబాబా లాంటి జుట్టు ఉన్న చిన్న బాబా అని పిలిచేవారు. ఆయన మానవత్వానికి చేసిన సేవలు, గొప్పతనం నేను అర్థం చేసుకునేందుకు అప్పటికి నాకు చాలా చిన్నవాణ్ణి. బాబా గారు 90 దశకంలో వైట్ ఫీల్డ్లో కలిశాను. అప్పటి నుండి ఆయన్ను ఎన్నోసార్లు కలిసే భాగ్యం కలిగింది అన్నారు సచిన్ టెండూల్కర్ గారు. ఐశ్వర్య బచ్చన్ మాట్లాడుతూ, ఒకే ఒక కులం ఉంది, అది మానవత్వం. ఒకే ఒక మతం ఉంది, అది ప్రేమ మతం. ఒకే ఒక భాష ఉంది, అది హృదయ భాష. మరియు ఒకే ఒక దేవుడున్నాడు, ఆయనే సర్వవ్యాప్తి. బాబా గారి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ఆలోచనాత్మకమైన ఎప్పట్లాగే పేరునిచ్చే మాటలు వినడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు ఐశ్వర్య గారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ, భక్తులను ఎంతో ప్రేమగా బంగారు అంటూ ఆయన పిలిచే పిలుపు ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్ని సత్యసాయిబాబా గారు బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు కూడా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి సత్యసాయిబాబా గారు ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయిబాబా గారు మనకు చూపిన దారి. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాల్లో 60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆసుపత్రులు, మొబైల్ ఆసుపత్రుల ద్వారా రోజు రోగులను సేవలందిస్తున్నాయి. 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షల పైగా జనాభాలకు బాబా గారు నీరునిచ్చారన్నారు చంద్రబాబు గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ సత్యసాయిబాబా గారు. ప్రపంచానికి ఆధ్యాత్మికంగా వెలుగునిచ్చిన అరుదైన శక్తి. అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో సత్యసాయి బాబా జన్మించడం ఎంతో ప్రత్యేకమైన విషయం. విదేశాల్లో కూడా బాబా గారి ప్రభావం అపారంగా ఉంది. ఎన్నో దేశాల్లో అనేక మంది బాబా గారి భక్తులను చూశాను. ఆయన చూపిన మానవత్వం మార్గం ప్రపంచవ్యాప్తంగా మార్పును తీసుకొచ్చింది. బాబా గారు ప్రజల ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు అందించాలని లక్ష్యంతో జలజీవన్ మిషన్ ప్రారంభించారు. ఎంతో మందికి దాహం తీర్చారు. సత్యసాయిబాబా గారి బోధనలు కాలాతీతం. ప్రేమ, సేవ,
దయ ఇవన్నీ సందేశం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమంలో మరింత విస్తృతం చేస్తాం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు ఎంతో ప్రముఖులను బాబాగారు ప్రభావితం చేశారు. వారిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఇది కేవలం వేడుక కాదు, ఒక మహానీయుని భావజాలను తర్వాత తరాలకు అందించే సంకల్ప వేడుకలు. పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి. భగవాన్ చెప్పినట్లుగానే పిల్లలకు చిన్నప్పటి నుండి నైతిక విలువలు నేర్పడం నా ధ్యేయం. బాబా గారు జీవితాంతం సంస్కృతులు, విశ్వాసాలు, వయసుతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తుంది. ప్రశాంత నిలయం, ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్లుగా అనిపిస్తుంది. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు మన మధ్యలో ఉంటారన్నారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు.